మీరు ఏ కోర్స్ సార్? నాది ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్. ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్. ఓకే ఓకే. అంటే బీఎస్సీలో ఏ కోర్స్ చదివారు మీరు? నేను ఫారెన్సిక్ సైన్స్ చేశాను బీఎస్సీలో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫారెన్సిక్ సైన్స్ స్పెషాలిటీ చేస్తున్నాను బెల్లాస్టిక్స్లో. బెల్లాస్టిక్స్లో అంటే ఫోరెన్సిక్ సైన్స్ గురించి కొంచెం, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఆల్టర్నేటివ్ గా బీటెక్ కాకుండా ఫోరెన్సిక్ సైన్స్ ఎలా ఉంటుంది సార్ అని అడుగుతా ఉంటారు అనమాట. సో నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి చేశాను. బట్ ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అంటున్నా. బట్ యాజ్ స్టూడెంట్ గా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉందనే చెప్తారా? అంటే దీంట్లో స్కోప్ అయితే చాలానే ఉంది సార్. స్కోప్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తర్వాత ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అయ్యే కొద్దీ క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది పాపులేషన్ కి. ఇప్పుడు క్రైమ్ తగ్గు చేయాలంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పక్కా ఉండాలి. అందుకనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ప్రతి దాంట్లో ఒక ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే రెడీ అవుతుంది. అందుకని స్కోప్ అయితే చాలా బాగున్నది ఫ్యూచర్ లో. అందుకనే బెస్ట్ ఆల్టర్నేషన్ అంటే నేను ఫారెన్సిక్ సైన్స్ అంటే ఫ్యూచర్ లో. అంటే మీకు ఏమన్నా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పిస్తున్నారా? ఇప్పుడు సైబర్ క్రైమ్ దాంట్లో గురించి నేర్పిస్తున్నారు. మన డిజిటల్ అరెస్ట్ అవన్నీ దాని మీద కూడా అవగాహన నేర్పిస్తున్నారు. అట్లనే మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ కూడా అవుతూ ఉంటది. ఎందుకంటే నాకు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో బీటెక్ ఫోరెన్సిక్ సైన్స్ అని ఉందన్నమాట. అక్కడ ఎక్కువ సైబర్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తారు. అందుకే నాకు క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు తర్వాత మాస్టర్స్ చేయొచ్చు ఫారెన్సిక్ సైన్స్ లో. అవును, అంటే ఎవరన్నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ కొంచెం కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీనిలో చేయొచ్చు. అంటే నేను అడిగింది ఏంటంటే మీకు కూడా సైబర్ సెక్యూరిటీ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇస్తున్నారు.